రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6A కేసులు కాకుండా నేరుగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లాలో ఎరువుల సరఫరా పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సీజన్లో జిల్లాకు 33,762 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని, మరో 2 రోజుల్లో అదనంగా 2,200 టన్నులు అందుబాటులోకి వస్తాయని గణాంకాలతో సహా తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అధికంగానే ఎరువులను అందించామని గుర్తు చేశారు. జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో 33,762 మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో 32,757 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరొక 2,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి. పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం. రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పత్తి రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందవసరం లేదు.